వాగర్థావివ సంపృక్తో వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వర. తెలుగు నూతన సంవత్సరం ఉగాది పండుగ శుభాకాంక్షలతో విశ్వావసు తెలుగు సంవత్సరంలో 12 రాసుల వారికి వార్షిక ఫలితాలు 2025 శ్రీ విశ్వావసు నామ సంవత్సరంలో కన్యా రాశి వారి యొక్క వార్షిక ఫలితాలు. ఉత్తరా పల్గుని ఉత్తరా నక్షత్రం 2, 3, 4 అనగా 3 పాదాల వారు, హస్తా నక్షత్రం 1, 2, 3, 4 4 పాదాల వారు, చిత్తా నక్షత్రం 1, 2 2 పాదాల వారు అనగా మొత్తం 9 నక్షత్ర పాదాల వారు ఈ కన్యా రాశి వారు. ఈ కన్యా రాశి వారికి విశ్వావసు నామ తెలుగు సంవత్సరంలో ఆదాయం 14, వ్యయం 2, రాజ్యపూజ్యం 6, అవమానం 6గా చెప్పడం జరిగింది. వ్యాపార దృక్పథం కలిగి స్వార్థ చింతనతో కాలం చేసేటువంటి ఈ కన్యా రాశి వారికి చతుర్థ సప్తమాధిపతినటువంటి గురువు మే 14 వరకు భాగ్యభావంలో అనగా వృషభ రాశిలో సంచారం కొనసాగిస్తాడు. ఆ తర్వాత దశమ భావమైనటువంటి మిథున రాశిలోనికి ఆయన సంచారం కొనసాగుతుంది. ఈ భాగ్య దశమ భావాల్లో గురు సంచారం వల్ల మే 18 వరకు వీరికి గురువు సానుకూలంగా ఉన్నాడు. ఆ తర్వాత కాస్త ప్రతికూలంగా మారేటువంటి సందర్భాలు కనిపిస్తున్నాయి. కనుక గురువు ఈ సంవత్సరం కుటుంబపరమైనటువంటి కొంత ఆనందాన్ని ఇస్తాడు. కుటుంబపరమైనటువంటి కాస్త నైరాశ్యాన్ని కూడా ఇచ్చేటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. జీవిత భాగస్వామి సహకారంతో ఆదాయాన్ని అందుకుంటారు, అభివృద్ధిని సాధిస్తారు, ఆస్తులను సంపాదించుకోగలుగుతారు. జీవిత భాగస్వామి యొక్క అభిప్రాయ భేదాలతో, మనస్పర్ధలతో అశాంతిని పొందేటువంటి సందర్భాలు కూడా మనకు కనిపిస్తున్నాయి. ఈ రకంగా మిశ్రమ ఫలితాలని గురువు ఈ కన్యా రాశి వారికి సంవత్సరం అందించే పరిస్థితి కనిపిస్తుంది. కనుక నిత్యం దక్షిణామూర్తి శ్లోకాలు చదువుకోండి, దక్షిణామూర్తి దర్శనం చేసుకోండి, శనగలను వారి గురువారం రోజు గురువులకు కానీ పేదవారికి కానీ దానం చేయండి. పంచమ షష్టాధిపతి అయినటువంటి శని భగవానుడు ఈ సంవత్సరం అంతా కూడా సప్తమ భావమైనటువంటి మీనరాశిలోనికి ఆయన సంచారం కొనసాగించడం వల్ల జీవిత భాగస్వామితో కానీ వ్యాపార భాగస్వాములతో కానీ జనాలతో కానీ మనస్పర్ధలు వచ్చేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సింహరాశి వారికి పంచమ షష్టాధిపతి అయినటువంటి శని భగవానుడు ఈ సంవత్సరము పూర్తిగా మీనరాశిలో సంచరిస్తున్నాడు. అది సప్తమ భావం అయింది. ఈ కారణం చేత సింహరాశి వారికి జీవిత భాగస్వామితో మనస్పర్ధలకు అవకాశం ఉంది. వ్యాపార భాగస్వాములతో అభిప్రాయ భేదాలు రావడానికి అవకాశం ఉంది. కొంతమంది జనాలతో కూడా వీరికి అభిప్రాయ భేదాలు రావడానికి అవకాశం కనిపిస్తుంది. ప్రభుత్వానికి కానీ ఇతరతర సంస్థలకు కానీ మీరు కట్టాల్సినటువంటి పన్నులు కానీ శిస్తులు కానీ ఏ కారణం చేతనా కట్టకపోవడం వల్ల అపరాధ రుసుముతో కట్టాల్సినటువంటి పరిస్థితి మీకు ఏర్పడుతుంది. అయితే కొన్ని సందర్భాల్లో వ్యవసాయ రంగంలో పనిచేసే వారికి, శ్రామిక కార్మిక జీవులకి అనుకూల వాతావరణం కనిపిస్తుంది. అనుకోకుండా సమాజంలో మీరు చేసేటువంటి మంచి పనులకు గుర్తింపు లభించి మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చుకునే పరిస్థితి కూడా కనిపిస్తుంది. అయినప్పటికీ ఈ సంవత్సరం సప్తమ భావంలో శని యొక్క సంచారం మీకు ప్రతికూలతను ఎక్కువగా కనిపించే వాతావరణం కనిపిస్తుంది. శనేశ్వరుని ఆలయానికి వెళ్ళి అక్కడ శనేశ్వరునికి అందుబాటులో ఉండే పూజాది కార్యక్రమాలు నిర్వర్తించండి. అవకాశం లేని వారు ఆంజనేయ స్వామికి శనివారం రోజు తమలపాకుల పూజ కానీ, సింధూర పూజ కానీ, వడమాల పూజ కానీ వేసి స్వామివారికి పూజలు నిర్వర్తించండి. సుందరకాండ పారాయణం చేయండి. రాహు మే 18 నుంచి షష్టమ భావంలోనికి రావడం వల్ల అనగా మే 18 వరకు ఆయన సప్తమ భావమైనటువంటి మీనరాశిలో సంచరిస్తున్నాడు. మే 18 తర్వాత షష్టమ భావంలోనికి కుంభరాశిలోనికి రావడం వల్ల మీరు కొంత ధైర్యంగా కొన్ని కార్యక్రమాలు చేసుకోగలుగుతారు. మీ సహజ సిద్ధమైనటువంటి దూరంలో మీరు ఆదాయాన్ని, అభివృద్ధిని, వ్యాపార అభివృద్ధిని పొందగలుగుతారు. విదేశీ వ్యవహారాలు సానుకూలంగా ఉంటాయి. నూతన వ్యక్తుల పరిచయాలు మీకు అనుకూలంగా ఉంటుంది. ఈ రకంగా అధికమైనటువంటి ఆర్థిక లాభాలను, అభివృద్ధిని మీరు అందుకోగలుగుతారు. ఇక కేతువు 2025 మే 18 వరకు మీ జన్మరాశిలో కన్యా రాశిలో సంచరిస్తున్నాడు. ఆ తర్వాత ఆయన వ్యయంలోనికి సింహరాశిలోనికి ప్రవేశిస్తాడు మే 18 తర్వాత. మరి పూర్తిగా కేతువు మీకు ప్రతికూలంగా ఉన్నాడు ఈ సంవత్సరము అని చెప్పుకోవచ్చు. ఈ కేతువు జన్మరాశిలోనూ వ్యయంలోనూ సంచరించడం వల్ల కొన్ని కార్యక్రమాల్లో మిమ్మల్ని నిరాశ వెంటాడుతుంది. మీరు ఆశించిన పనులు కొన్ని పూర్తిగా అందుకోలేకపోతారు. అధిక ఖర్చులు పెట్టాల్సిన సందర్భాలు ఏర్పడుతుంది. భగవంతుని ఆశీస్సులు కూడా మీరు అందుకోలేని పరిస్థితి ఏర్పడుతుంది. ఈ కారణం చేత నిత్య గణపతి ఆరాధన చేయండి. కేతు దోషం నుంచి బయటపడడానికి గణేశాష్టకం చదువుకోండి. కొన్ని ఉలవలను బాగా ఉడికించి బెల్లం పొడితో కలిపి ఆవులకు ఆహారంగా అందించండి. గణపతి స్వామికి గరికమాలను సమర్పించండి. ఈ రకంగా చేయడం వల్ల జన్మరాశిలో ఉన్నటువంటి కేతు దోషం నుంచి కానీ, వ్యయంలో ఉన్నటువంటి కేతు దోషం నుంచి మీరు బయటపడడానికి అవకాశం ఉంటుంది. ఇక తృతీయ అష్టమాధిపతి అయినటువంటి కుజుడు 2025 అక్టోబర్, నవంబర్, డిసెంబర్ మాసాల్లో తృతీయ భావంలో వృశ్చిక రాశిలో సంచారం కొనసాగిస్తాడు.
2026 ఫిబ్రవరి, మార్చి మాసాల్లో కుంభరాశిలో షష్టమ భావంలో సంచరించడం వల్ల కొన్ని వివాదాలను మీరు పరిష్కరించుకోగలుగుతారు. కోర్టు కేసులు మీకు అనుకూలంగా ఉంటాయి. వ్యాపారాభివృద్ధిని పొందగలుగుతారు. భూముల నుంచి లాభాలను అందుకోగలుగుతారు. ఆర్థికపరమైనటువంటి అభివృద్ధిని సాధించుకోగలుగుతారు. వ్యయాధిపతి అయినటువంటి సూర్య భగవానుడు 2025 జూన్, జూలై, ఆగస్టు మాసాల్లో మిథున రాశిలోనికి ఆయన సంచారం కొనసాగించడం వల్ల, మిథున కర్కాటక రాశిలోకి ఆయన సంచారం కొనసాగించడం వల్ల, దశమ లాభభావం కావడం వల్ల అధికారుల యొక్క అండదండలతో అభివృద్ధిని సాధిస్తారు. ప్రభుత్వం నుంచి ఆదాయాన్ని అందుకోగలుగుతారు. రాజకీయ నాయకులకు నూతన అవకాశాలు రావడానికి అవకాశం ఉంటుంది. 2025 నవంబర్, అక్టోబర్ మాసంలో తృతీయ భావంలో వృశ్చిక రాశిలోనికి రవి సంచారం వల్ల కొంతమంది పెద్దల సహకారంతో కొన్ని కార్యక్రమాలు సునాయాసంగా పూర్తి చేసి సంతోషంగా ఉండగలుగుతారు. 2026 ఫిబ్రవరి, మార్చి మాసంలో కుంభరాశిలోనికి సూర్య భగవానుడు రావడం వల్ల, అది షష్టమ భావం కావడం వల్ల కొన్ని విషయాల్లో మీరు విజయాన్ని సాధిస్తారు. పోటీ ప్రపంచంలో మీకంటూ ఒక రకమైనటువంటి గౌరవాన్ని, ఒక రకమైనటువంటి పదవిని మీరు పొందేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ రకంగా సూర్య భగవానుడు మీకు 60% సుఫలితాన్ని అందిస్తున్నాడు. అలాగే కుజుడు మీకు 40 నుంచి 50% సుఫలితాలను అందిస్తున్నాడు. అయినప్పటికీ కూడా కన్యా రాశి వారు సీతారామచంద్రమూర్తి ఆలయానికి వెళ్ళి సోమవారిని సందర్శించుకోండి. సూర్య ఆరాధన చేయండి. సుబ్రహ్మణ్య స్వామిని అభిషేకించండి. నిత్య గణపతి ఆరాధన చేయండి. ఈ రకంగా దక్షిణామూర్తి శ్లోకాలు చదువుకోండి. ఈ కన్యా రాశి వారు విశ్వావసునామ సంవత్సరంలో చెప్పిన విషయాలన్నీ స్వీకరిస్తూ, పరిహారాలు పాటిస్తూ, ఆయురారోగ్యాలతో ఆర్థికాభివృద్ధిని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు. నమస్కారం. శ్రీ విశ్వావసునామ సంవత్సరంలో మీనరాశి వారి యొక్క వార్షిక ఫలితాలు. ఈ మీనరాశిలో పూర్వాభాద్ర నక్షత్రం 4వ పాదం అనగా 1 పాదం, ఉత్తరాభాద్ర నక్షత్రం 1, 2, 3, 4 అనగా 4 పాదాలు, రేవతి నక్షత్రం 1, 2, 3, 4, 4 పాదాలు, మొత్తం 9 నక్షత్ర పాదాల వారు ఉంటారు. కళాత్మకమైనటువంటి విషయాల మీద ఆసక్తిని కలిగి కాస్త ఊహల్లో జీవనాన్ని సాగించేటువంటి ఈ మీనరాశి వారికి విశ్వావసునామ సంవత్సరంలో ఆదాయం 5, వ్యయం 5గా చెప్పడం జరిగింది. రాజ్యపూజ్యం 3, అవమానం 1గా చెప్పడం జరిగింది. జన్మరాశ్యాధిపతి, దశమాధిపతి అయినటువంటి గురువు 2025 మే 14 వరకు వృషభ రాశిలోను, 2025 మే 14 తర్వాత చతుర్థ భావం ఉన్నటువంటి మిథున రాశిలోను సంచారం కొనసాగించడం వల్ల వీరికి మిశ్రమ ఫలితాలని గురువు అందిస్తున్నాడు అని చెప్పవచ్చు. కొన్ని సందర్భాల్లో కొంతమంది పెద్దల యొక్క జన సహకార లోపం స్పష్టంగా కనిపిస్తుంది. అనుకోకుండా కొన్ని సందర్భాల్లో కొంతమంది పెద్దలు మీకు సహకరించి మంచి అనుకూల వాతావరణాన్ని అందించే పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. కుటుంబంలో శుభకార్యాలు నిర్వర్తిస్తారు, కానీ అధికంగా ఖర్చులు పెట్టాల్సిన పరిస్థితి ఉంటుంది. ఆర్థిక సమస్యలు మిమ్మల్ని చుట్టుముట్టే సందర్భాలు కనిపిస్తున్నాయి. విద్యారంగంలో పనిచేసే వారికి మిశ్రమ ఫలితాలు వచ్చే వాతావరణం కనిపిస్తుంది. ఈ రకంగా గురువు ఈ సంవత్సరం మిశ్రమ ఫలితాలను అందిస్తున్నాడు. ఈ మీనరాశి వారు జన్మరాశ్యాధిపతి అయినటువంటి గురువు కోసం దత్తాత్రేయ స్వామి దర్శనం చేసుకోండి. గురు చరిత్ర పారాయణం చేయండి. శనగలు దానం చేయండి. ఈ రకంగా చేయడం వల్ల 100% గురుబలాన్ని మీరు అందుకోగలుగుతారు. లాభ వ్యయాధిపతి అయినటువంటి శని భగవానుడు ఈ సంవత్సరం అంతా కూడా జన్మరాశిలోనే మీనరాశిలోనే సంచరిస్తున్నాడు. మీకు ఏల్నాడు శనిలో జన్మశని దోషము ఈ సంవత్సరం ఉందని చెప్పవచ్చు. కొన్ని కార్యక్రమాలు వాయిదా వేసుకుంటారు. శారీరకమైనటువంటి శ్రమ, అలసట అధికమవుతుంది. సోమరితనం వల్ల కొన్ని ఇబ్బందులు కొని తెచ్చుకున్న వారు అవుతారు. కొన్ని సందర్భాల్లో మీరు వ్యవసాయ రంగంలో మంచి ఉత్పత్తులు అందుకోవడం, రియల్ ఎస్టేట్ రంగంలో పనిచేసే వారికి మిశ్రమ ఫలితాలు రావడం, కార్మిక శ్రామిక రంగాల్లో పనిచేసే వారికి, సేవా రంగంలో పనిచేసే వారికి తగినంత గుర్తింపు వచ్చే సందర్భాలు కూడా కనిపిస్తున్నాయి. మరి ఈ శని దోషం నుంచి బయటపడడానికి శనీశ్వర స్వామి ఆలయానికి వెళ్ళి మీనరాశి వారు సోమవారిని సందర్శించుకుని అక్కడ అందుబాటులో ఉండే పూజాది కార్యక్రమాలు నిర్వర్తించండి. అవకాశం లేని వారు ఈశ్వరార్చన చేసుకోండి శనివారం రోజు, లేక ఆంజనేయ స్వామి దర్శనం చేసుకోండి. రాహువు జన్మరాశిలో మీనరాశిలోను మే 18 వరకు, ఆ తర్వాత కుంభరాశిలోను వ్యయంలోను సంచరిస్తున్నాడు. ఈ రకంగా రాహువు కూడా పూర్తిగా ప్రతికూలంగా సంచరిస్తున్నారు. విదేశీ వ్యవహారాలు ఏమన్నా ఉంటే వాటిని వాయిదా వేసుకోండి. విదేశీ ప్రయాణాలను వాయిదా వేసుకోండి. విదేశాల్లో చదవాలనుకునే విద్యార్థులు కూడా ఆ కార్యక్రమాన్ని విరమించుకోండి. విదేశీ సంబంధమైన వ్యాపారాల్లో ఎక్కువగా ఇన్వెస్ట్మెంట్లు చేయొద్దండి. నూతన వ్యక్తులతో పరిచయం విషయంలో జాగ్రత్తలు 1-2 సార్లు ఆలోచించి కార్యక్రమాలు మొదలుపెట్టండి. ఈ రకంగా రాహు మీకు ప్రతికూలంగా సంచరించడం వల్ల మీరు నష్టపోవడానికి అవకాశం కనిపిస్తుంది. కొన్ని నిందలు కూడా మీరు పడాల్సిన సందర్భాలు కనిపిస్తున్నాయి. నిత్యం దుర్గారాధన చేయండి. శ్రీదేవి కట్కమాల స్తోత్రం చదువుకోండి. అమ్మవారిని దర్శించుకోండి. ఎర్రటి పూలమాలను దుర్గాదేవికి సమర్పించండి. ఎర్రటి పండ్లను అమ్మవారికి నైవేద్యంగా సమర్పించండి. ఈ రకంగా చేయడం వల్ల రాహు దోషం నుంచి మీరు బయటపడడానికి అవకాశం ఉంటుంది. కేతువు 2025 మే 18 వరకు సప్తమ భావంలో కన్యా రాశిలో ప్రతికూలంగాను, ఆ తర్వాత షష్టమ భావంలో సింహరాశిలోకి ప్రవేశించడం వల్ల పూర్తిగా అనుకూల వాతావరణాన్ని అందిస్తున్నాడు. మే 18 తర్వాత కేతువు షష్టమ భావం అయినటువంటి సింహరాశిలో సంచరించడం వల్ల
రుణ రోగ శత్రు విముక్తిని మీరు పొందగలుగుతారు మీనరాశి వారు. కొన్ని రుణాలు తెచ్చుకోగలుగుతారు. కొంతమంది పెద్దల యొక్క సహకారాన్ని పొందగలుగుతారు. శత్రువులు మిత్రులుగా మారే సందర్భాలు కనిపిస్తున్నాయి. అనారోగ్యాన్ని పోగొట్టుకుని ఆరోగ్యవంతులు అవుతారు. ఈ రకంగా కేతు మీకు 70 నుంచి 80% శుభ్రతను అందించే వాతావరణం కనిపిస్తుంది. ద్వితీయ భాగ్యాధిపతి అయినటువంటి కుజుడు 2025 జూన్ జూలై మాసంలో షష్టమ భావం అయినటువంటి సింహరాశిలోను, 2025 డిసెంబర్ లోను, 2026 జనవరి ఫిబ్రవరి మాసాల్లో ధనస్సు మకర రాశుల్లో అనగా దశమ లాభభావాల్లో సంచరించడం వల్ల రియల్ ఎస్టేట్ లో పనిచేసే వారికి అధిక లాభాలు వచ్చే పరిస్థితి ఉంది. వాహన వ్యాపారాలు చేసే వారికి అధిక లాభాలు వచ్చే పరిస్థితి కనిపిస్తుంది. మీ మాటకు విలువ పెరగడం వల్ల సమాజంలో గుర్తింపును తెచ్చుకోగలుగుతారు. కోర్టు వ్యవహారాలలో మీరు విజయాన్ని పొందగలుగుతారు. కొన్ని వివాదాలు పరిష్కరించుకోగలుగుతారు. కుజుడు మీకు 50 నుంచి 60% శుభ్రతలను అందించే వాతావరణం కనిపిస్తుంది. ఇక షష్టాధిపతి అయినటువంటి సూర్య భగవానుడు 2025 మే జూన్ మాసంలో వృషభ రాశిలో తృతీయ భావంలోను, 2025 ఆగస్టు సెప్టెంబర్ మాసంలో సింహరాశిలో షష్టమ భావంలోను, 2025 డిసెంబర్లోను, 2026 జనవరి ఫిబ్రవరి మాసాల్లో దశమ లాభభావాల్లో అనగా ధనుస్సు మకర రాశిలో సంచరించడం వల్ల ఈ సంవత్సరం మీకు సూర్యుడు 60 నుంచి 70% సహకరిస్తున్నాడు. ఈ రకంగా అధికారుల యొక్క సహకారం మీకు పుష్కలంగా లభిస్తుంది. ప్రభుత్వం నుంచి ఆదాయాన్ని అందుకోగలుగుతారు. నూతన ఉద్యోగాలు పొందగలుగుతారు. ఉన్న ఉద్యోగంలో పదోన్నతులు అందుకుంటారు. రాజకీయ నాయకులకు నూతన అవకాశాలు ఉంటుంది. తండ్రి గారి ఆరోగ్యం కుదుటపడుతుంది. తండ్రి గారి నుంచి అధికంగా మీరు ఆదాయాన్ని ఆస్తుల్ని అందుకోగలుగుతారు. సూర్యుడు మీకు 60 నుంచి 70% శుభఫలితాలను అందించే వాతావరణం మీనరాశి వారికి సంవత్సరం ఉంది. మరి విశ్వావసునామ సంవత్సరంలో ఈ మీనరాశి వారు దత్తాత్రేయ స్వామికి పూజలు నిర్వర్తించడం, శనీశ్వర ఆరాధన చేసుకోవడం, లేకపోతే ఈశ్వరాభిషేకం నిర్వర్తించుకోవడం, శ్రీకాళహస్తీశ్వర ఆలయానికి వెళ్లి రావుకేతు పూజలు నిర్వర్తించడం వల్ల, సుబ్రహ్మణ్య స్వామిని దర్శించుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందడానికి అవకాశం ఉంటుంది. విశ్వావసునామ సంవత్సరంలో ఈ మీనరాశి వారు చెప్పిన విషయాలన్నీ స్వీకరిస్తూ పరిహారాలు పాటిస్తూ ఆయురారోగ్యాలతో మరింతగా ఆర్థిక అభివృద్ధిని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు. నమస్కారం.